సమస్యలైనటువంటి ప్రధానంగా ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగా స్వామినాథన్ కమిషన్ సిఫారసును అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ మోడీ ప్రభుత్వం న్యూజిలాండ్తో ఒప్పందం చేసుకొని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటలు నొక్కి ఇవాళ దేశాన్ని వ్యవసాయ రంగాన్ని కూడా మొత్తం తాకట్టు పెట్టడం కోసం, నూతన వ్యవసాయ విధానాన్ని తీసుకురావడం కోసం మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమ పోరాట స్ఫూర్తితో ఈరోజు దేశవ్యాప్తంగా జైలు కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో. అందులో భాగంగా ఈరోజు ఈ మన మహబూబాద్ పట్టణంలో కూడా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం ఇవాళ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. ప్రధానంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు చూస్తే కూడా దేశ సంపదనంతా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడం, ఇవాళ దేశాన్నంతా కూడా బహుళజాతి సంస్థల కనుసైగలో నడిపిస్తున్నటువంటి స్థితి ఈరోజు మన దేశం కనబడుతున్నది. అందుకోసం ఈ మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. నిత్యం వస్తువుల ధర మనం తీసుకునేటువంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా వాటిని నియంత్రించడానికి కోనుకున్నటువంటి స్థితి ఈరోజు. అంటే మోడీ ఒక కార్పొరేట్ వ్యక్తి, ప్రజల వ్యక్తి కాదు అనేది స్పష్టమవుతుంది. కాబట్టి ఈ మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై, అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి గత 12 సంవత్సరాల కాలంగా 4 లేబర్ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి అనేక ఉద్యమాలు కొనసాగిస్తున్నా వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా ఇవాళ దాటవేస్తున్నటువంటి స్థితి జరుగుతున్నది. గత ఏప్రిల్ నెల నుండి కూడా ఆ చట్టాలను కూడా అమల్లోకి పూనుకున్నటువంటి స్థితి కూడా ఇవాళ ఉన్నది. అంటే కార్మికులకు సంబంధించినటువంటి హక్కులు కూడా ఇవాళ కాలరాయబడుతుంది. కాబట్టి కార్మికులు, కర్షకులు సంఘటితమై ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఆ వైపు జరిగేటటువంటి ప్రజా ఉద్యమంలో, అది రైతాంగ ఉద్యమం కావచ్చు, ఏ ఉద్యమమైనా ఐఎఫ్టీగా మా పాత్రను మేము పోషిస్తామని చెప్పేసి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో భాగస్వామి అయినటువంటి అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ముగిస్తుంది.